ఒక్కొక్కరు ఒక సంబరాల్ని కూడా జంతు బలులు చేసి ఆ మూగజీవాల్ని వీడియో తీస్తూ ఆ ఉన్మాదం ఏంటండి, ఆ సైకోయిజం ఏంటండి? కనీసం అనకూడదు కానీ ఏదో ఒక చిన్న కోడిని అమ్మవారు ముందు కట్ చేసేటప్పుడు కూడా ఒక వారుగా పెడతారు, ఎక్కడో పెడతారు, అందరూ కనిపించేటట్టుగా కూడా పెట్టరు. అలాంటిది రోడ్ల మీద వీడియోలు తీస్తూ ఫ్లెక్సీలు ఎదురుగా పెద్ద పెద్ద కత్తులు తీసుకొని నరుకుతూ ఏంటండి అది? అంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరన్న ఆలోచన, లేకపోతే ఎవడైనా మేము చేస్తే ఎవరో వచ్చి వాళ్ళు రక్షిస్తారన్న ఆలోచన? అదొకసారి ప్రజలు గ్రహించాలి. నేను అదే అంటున్నా, ఈరోజు మేము చేయాల్సిన పని మేము చేస్తాం, మేము లీగల్గా మేము ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మేము తీసుకుంటాం. కానీ ఎంతవరకు ప్రజలు కూడా అవగాహన కావాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు దాని గురించేనే నేను పర్టికులర్గా ఈరోజు మాట్లాడే పరిస్థితి. అందులో బలైపోతున్నది జగన్మోహన్ రెడ్డో వాళ్ళ నాయకులో కాదు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. రేపొద్దున జైల్లోకి వెళ్ళి బయటకు వస్తాడు, వాళ్ళిద్దరు చదువుకున్న రేపొద్దున ఉద్యోగం వస్తుందండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోగలడా అతను? ఒకసారి ఆలోచన చేయాలి కదా. అరే నిజంగా అనకూడదు కానీ ఆ విషయంలోని నేను లోకేష్ బాబు గారిని సందర్భంగా నేను మెచ్చుకోవాలండి. నా నాయకుడని కాదు, కానీ విజ్ఞత కలిగిన నాయకుడు. ఒక చిన్న పిల్లోడు ఎప్పుడైనా పార్టీ జెండా పట్టుకుంటే, అరే నువ్వు చదువుకోవడం మానేసి పార్టీ జెండా ఎందుకురా పట్టుకున్నావని ఆ చేతిలో తీసి పక్కన ఎవరో పెద్దవాళ్ళకి ఇస్తాడు ఆయన. 2-3 సందర్భాల్లో జరిగిన పరిస్థితి ఇది. ఎవరైనా పార్టీ టీషర్ట్ చిన్నపిల్లలు ఎవరైనా వేసుకుంటే, ఎందుకురా నీకు ఇప్పటి నుంచి రాజకీయాలు, శుభ్రంగా చదువుకోపో అని చెప్పే విజ్ఞత కలిగిన నాయకుడు మా దగ్గర ఉంటే, అలాంటి చిన్న చిన్న పిల్లలకి కూడా కత్తిలిచ్చి రోడ్ల మీదకి వెళ్ళి జంతు బలులు చేయండి అని ప్రోత్సహించే నాయకులు అటువైపు ఉన్నారా? అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎటువంటి నాయకులకి ఈరోజు పార్టీలు నడుపుతున్నారు, ఎటువంటి నాయకులు రాజకీయ పార్టీకి మనం మద్దతు తెలుపుతున్నాం అన్న సంగతి కూడా ప్రజలు కూడా గ్రహించాలి.